ప్రస్తుతం మనం ఒక 15 గుంటల విస్తీర్ణంలో పసుపు సాగు చేసిన ఒక రైతు పొలంలో ఉన్నాం. ఆయన ప్రయోగాత్మకంగా ఆర్గానిక్ మెథడ్లో ఇక్కడ పసుపును సాగు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ పొలం, ఈ 15 గుంటల క్షేత్రం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో నరసింహ అనే రైతుకు సంబంధించింది. గతంలో ఇక్కడ మనం ఒక స్టోరీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆర్గానిక్ మెథడ్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నానని చెప్పడంతో ఆ స్టోరీ చేసాం. ఆ స్టోరీ లింక్ కూడా నేను ఈ స్టోరీకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ 15 గుంటల విస్తీర్ణంలో ఆయన ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా, పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ మెథడ్లో సాగు చేసిన ఈ పసుపు దిగుబడి ఎంత వస్తుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఆ పసుపు కొమ్ములు ఎంత క్వాలిటీతో ఉన్నాయి, ఆ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్రేమ్లో నాతో పాటు కనిపిస్తున్న రైతు నరసింహ. మనం గతంలో ఇక్కడే ఈయన పసుపు సాగు మీద ఒక వీడియో చేసి ఉన్నాం. దాదాపు 8 నెలల పాటు సాగిన ఈ పంట గురించి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, దాన్ని మార్కెటింగ్ చేస్తే ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది, అంతర పంటలు సాగు చేసిండు ఆయన, ఇందులో కొన్ని కూరగాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, వాటి ద్వారా ఎంత వచ్చింది, మొత్తంగా నిర్వహణకు అంటే మొత్తం 8 నెలల సాగుకు అయిన ఖర్చు ఎంత, పోగా ఆయనకు ఎంత మిగులుతుంది. సో ఈ వివరాలను మనం ఈ వీడియోలో నరసింహ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నరసింహ నమస్తే. నమస్తే. మళ్ళీ కలిసాం మనం. అంటే ఆ రోజు అనుకున్నట్టే హార్వెస్టింగ్ రోజు వస్తామని చెప్పినాం, మీరు పిలిచిర్రు. సో మీ పసుపు సాగు మీద మీ అనుభవం, అంటే ఈ 8 నెలల్లో మీకైన ఖర్చు కావచ్చు, లేదంటే నిర్వహణ ఖర్చు కావచ్చు, ఈరోజు ఎంత పసుపు వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది ఇదంతా దున్ని పసుపు తీస్తున్న తర్వాత. సో ఈ పూర్తి వివరాలు, ఎందుకంటే మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ నల్లగొండ ప్రాంతంలో పసుపు సాగు చేసిన రైతులు బహుశా వేల మీద లెక్క పెట్టినంత మంది కూడా లేరు. సో మీ ప్రాంతంలో ఆర్గానిక్ మెథడ్లో పసుపు సాగు పెరగాలి అని అంటే మీరు చెప్పే అనుభవం ఇంపార్టెంట్. సో ఏం చెప్తారు పసుపు సాగు గురించి? నమస్తే అండి, నా పేరు మైల నరసింహ. మరి గుండ్రాంపల్లి గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. మేము జూలై 23వ తేదీ నాడు ఈ పసుపు విత్తనం వేయడం జరిగింది. నాగలితోనే వేసుకోవడం జరిగింది. ఓకే. ఈరోజు మార్చి 20వ తేదీ నాడు దీన్ని పంట తీయడం జరుగుతుంది, హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 8 నెలల పాటు పూర్తిగా పట్టింది ఇక పంట కాలం. మేము కూడా మొదటిసారి వేయడం జరిగింది. మాకు పసుపు వేయాలనేటువంటి ఆలోచన మాకేం లేదు, తెలియదు ఫస్ట్. ఎందుకంటే నేను కూడా అంత అనుభవం ఉన్నటువంటి రైతులేం కాదు కాబట్టి. మా దగ్గర RYSS రైతు సాధికారిక సంస్థ సంబంధించిన వాళ్ళు అక్షర NGO వాళ్ళతో కలిసి ఇక్కడ మా దగ్గర ఒక ఇద్దరిని మా విలేజ్కి పెట్టడం జరిగింది. రవితేజ అని, కోటేశ్వరరావు అని పక్క ఊరికి ఉంటారు. అయితే వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అంటే వాళ్ళ దగ్గర ప్రకృతి వ్యవసాయంలో పసుపు పండించి లాభాలు గడించినటువంటి పరిస్థితి ఉంది, మనం కూడా ప్రయోగాత్మకంగా వేద్దామని చెప్పి చెప్తే నేను కూడా మొదట ఆలోచించినాము. తర్వాత సర్లే ఇది ఎంత 15 గుంటలు అంతకంటే తక్కువనే ఉంటుంది కాబట్టి ఏం పోతుందిలే, మనం ట్రెడిషనల్గా మన దగ్గర మొత్తము వరి, పత్తి ఇవి వేయడం జరుగుతుంది కదా, పండితేనేం మంచిది, పండకున్నా పెద్దగా మనం నష్టపోయేది ఏమి ఉంటుంది, చూద్దాం ఒకసారి ట్రయల్ అని మేము వేయడం జరిగింది. వాళ్ళ యొక్క, అంటే నాకు ప్రకృతి వ్యవసాయంలో ఇంతకుముందు కూడా కొంచెము అనుభవం ఉంది. వాళ్ళ యొక్క సలహా సూచనలు, ఎప్పుడు ఏం కొట్టాలి, ఏం వేయాలి, ఎట్లా ఏందనేది పూర్తిగా మా దగ్గర ఉండి వాళ్ళు చేపిస్తారు కాబట్టి దాని ప్రకారంగా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము దీన్ని వేసిన తర్వాత ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత మొలక రావడం జరిగింది. దాని తర్వాత రెగ్యులర్గా అప్పుడు వర్షాకాలం అన్ని రోజులు ఏం వర్షం వాటర్ ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత 10 రోజులకు ఒకసారి నీళ్ళు కట్టడం జరిగింది. మధ్యలో ప్రకృతి వ్యవసాయంలో బ్రహ్మాస్త్రము ఒక 15 రోజులకు ఒకసారి ఒక 4 సార్లు పిచికారీ చేయడం జరిగింది. పంచగవ్య ఒక 4 సార్లు, అది కూడా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒక 4 సార్లు స్ప్రే చేయడం జరిగింది. జీవామృతము పారేయకుండా మేము స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే, స్ప్రే చేయడం వల్ల తొందరగా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో స్ప్రే చేయడం జరిగింది. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే దుక్కిలో మేము PMDS అంటే 18 రకాల ఆయిల్ సీడ్స్, తర్వాత ఈ పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ ఇవన్నీ కూడా వేసి 45 రోజుల తర్వాత దీంట్లో మళ్ళీ కలియదూడడం జరిగింది. తర్వాత ఒక 2 ట్రాక్టర్లు గొర్రెరు వేయడం జరిగింది. పోసి అంత దున్నిన తర్వాత మేము నాగలికి ఈ పసుపు విత్తనం పెట్టడం జరిగింది నాగలతో. సో మనకు నిర్వహణ ఖర్చు ఎంత వచ్చింది మొత్తంగా? విత్తనానికి మాకు ఒక 14,000 అయిందండి.
తర్వాత కలుపు తీయడానికి ఆ, ఈ స్ప్రేలకు సంబంధించి కొన్ని పంచగవ్య అవి ఇవి మేము తయారు చేసుకోలేదు కాబట్టి అవును అవి ఇవి కలిపి దాదాపు ఈ కూలీల ఖర్చులు ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు అవును దీని తర్వాత ప్రాసెస్ అంతవరకు మనం పసుపు కొమ్ములు ఎండబెట్టి ఇదంతా పొరుకుంటుంది కాబట్టి అవును దానికి అంతా కలుపుకొని అందాదా మాకు ఒక 35,000 వరకు ఖర్చు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. అంటే ఓకే. అన్ని దాదాపు ఎక్కువనే వేస్తున్నారు అనుకుంటున్నాము. ఓకే 35,000 వరకు ఖర్చు వస్తుంది అనేది అంచనాకు రావడం జరిగింది. ఓకే దాదాపు దీంట్లో మనకిప్పుడు మేము పంట కోత ప్రయోగం చేయడం జరిగింది. ఆహా అంటే టెస్ట్ చేసేదాన్ని టెస్ట్ చేసినాము. ఓకే అంటే 5x5 దాంతోని ఏరియా తీసుకుంటే 10 సార్లలో 5x5 ఇది మొత్తం 74 సార్లు అండి. 74 సార్లు 74 సార్లలో ఉన్నది. మ్మ్. 5x5 అంటే 5 మీటర్లు ఇంటూ 5 మీటర్లు అవును. వేసుకుంటే దాంట్లో మాకు ఒక క్వింటా వరకు రావడం జరిగింది. ఒక క్వింటా ఒక వచ్చింది క్వింటా వచ్చింది పచ్చి ఓకే. పసుపు. మ్మ్. అయితే మేము ఆ క్వింటాల్లో ఇప్పుడు 74 సార్లు కాబట్టి మాకు దాదాపు ఒక 35 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు రావచ్చు అనేది వస్తుంది, కంపల్సరీ వస్తుంది పసుపు అనేది దిగుబడి మాకు వచ్చే అవకాశం నమ్మకం. ఉంది ఉంది. దాన్ని మేము ఉడికించినా కానీ లేకపోతే ఎండబెట్టిన తర్వాత అమ్ముకున్నా కూడా ఒక 7 నుంచి 8 క్వింటాల వరకు మనకు పసుపు పౌడర్ రూపాయన కావచ్చు వస్తుంది కొమ్ములు. అనేది నమ్మకం ఉంది. నమ్మకం కొమ్ములు మ్మ్. కానీ అంటే పసుపు దాంట్లో ఏంటంటే ఎండిన పసుపు పట్టించిన తర్వాత కూడా దాని యొక్క బరువు ఏం తగ్గదంట. తగ్గదు కాబట్టి 7 నుంచి 8 క్వింటాల వరకు పసుపు రావచ్చు అనేది అనిపిస్తుంది. మ్మ్. ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించిన పసుపు కాబట్టి ఓకే మేము మా సొంతంగా మార్కెట్ చూసుకొని దాదాపు ఒక 400 రూపాయలకు కేజీ ఓకే పసుపు అమ్ముకున్నా కూడా దాన్ని బట్టి అవును మనకు వస్తుంది. మ్మ్. ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు ఎన్ని వస్తున్నాయి అనేది ఒక భాగం. అంటే మిగతా మన సాంప్రదాయంగా వేసే వరి పత్తి కంటే కూడా దీంట్లో కొంచెము రిస్క్ ఉంటుంది, కానీ దీంట్లో కొద్దిగా ఆదాయం ఎక్కువనే వస్తుంది అనేది మనకు ఇక్కడ ప్రాక్టికల్గా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది మీరు కూడా చూస్తున్నారు అవును అవును కాబట్టి మ్మ్. ఎందుకంటే చాలా బాగా వచ్చింది పసుపు. ఇది ఇప్పుడు ఇంత క్వాలిటీ పసుపు వచ్చింది కాబట్టి అవునండి. మీరు అన్నట్టు రావచ్చు. ఇది 8 అంటే, క్వింటాలు మీకు ఎండు పసుపు వచ్చినా మీరు చెప్తున్న 4 ప్రకారం వచ్చినా 3,20,000 అవుతుంది. 8 నెలల్లో మనం 32 వేసుకున్నాం. మీ ఖర్చులని పోయినా కానీ మీకు ఒక 2-2.5 లక్షల ఆదాయం ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వరిలో అయితే ఎకరానికి ఒక 70-80 వేలు వస్తుండొచ్చు. అవును పత్తిలో కూడా అంతే వస్తాయేమో, ₹1,00,000 వరకు. కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పత్తి కూడా బాగా పని ఉంటుంది కదా. ఇప్పుడు మనకు విత్తనం పెట్టిన దగ్గర నుంచి తీసేంత వరకు అది చిన్నపిల్లల్ని సాధినట్టు తాగాల్సి వస్తుంది. అవును కాబట్టి దాంతో పోల్చుకుంటే కొద్దిగా మా దగ్గర నేను ప్రధానంగా వేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, నేనేదో దీంట్లో డబ్బులు వస్తాయి లేకపోతే సంపాదించాలనే ఉద్దేశం కాకుండా, ఓకే సాంప్రదాయంగా రైతులు ఒకటే పంట వేస్తున్నారు, దాంట్లోనే మందులు వేసి భూములు తర్వాత ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఓకే రైతులకు ఏం చేస్తారనంటే మేజర్గా డబ్బులు కావాలి. అవును డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు వచ్చేటువంటి పంటని మనం వేసి చూపించగలిగితే ఓకే వాళ్ళు కూడా, ఇప్పుడు 500 మంది రైతులు ఉంటే 5 మంది వేసినా కూడా మనకు దాంట్లో నేను సక్సెస్ అయిన విధంగానే భావిస్తాను నేను. ఓకే కాబట్టి ఈసారి ఒక 3-4 ఆల్రెడీ వేస్తామని చెప్పేసి మాకు కూడా విత్తనం కావాలని చెప్పేసి మా ఊరు అడగడం జరిగింది. ఓకే అది కొంచెం సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే రాబోయే రోజులలో ఈ యొక్క వాణిజ్య పంటని ఎన్నుకొని రైతులు, అంటే నేను మందులు వేయకుండా దీంట్లో ఏం బిల్కులో సింగిల్ స్పూన్ మీ పొలంలో ఎక్కడ చూసినా ఎర్రలు కనిపిస్తున్నాయి. అన్ని వానపాములు అవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు దున్నుతుంటే పసుపు యొక్క గడ్డలతో పాటు మీరు చూసిరు కదా, భూమి కూడా మనం నిలబడితే కాళ్ళకు మెత్తగా తగులుతున్నది, బాగా మెత్తగా. ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే భూమి బాగా అవుతుంది. మందు లేకున్నా కూడా ఇంత బాగా మీరు చూసిరు కదా, సైజు ఇంత బాగా లావు కావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మందు లేకుండా ఇంత బాగా పండించవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని రైతులకు మేము చూపించవచ్చు అనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే మీరు ఏ గుత్తి తీసుకున్నా కానీ ఏ బంచి తీసుకున్నా చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది, ఇది బాగా వచ్చింది. ఓకే సో మీకు దీంట్లో ఇంకా అంతర పంట కూడా వేసారు కదా, అంటే వాటి గురించి? అంతర పంటలు మామూలుగా ఒక 7 సార్లు 5 సార్లు మిర్చి పెట్టడం జరిగింది. మిర్చి మనం అనుకున్న ఎర్రలు వచ్చినాయి, ఇట్లా దున్తుంటే ఇట్లా వస్తున్నాయి దాంట్లో భూమిలో. చాలా అద్భుతం. అంటే ఇది ఆర్గానిక్ చేస్తే మాత్రమే సాధ్యం. ఇది ఆర్గానిక్ చేయడం వల్ల మాత్రమే ఎర్రనలు వస్తాయి.
మీరు ఇందులో ఏమి రసాయనాలు పురుగు మందులు ఏమి కొట్టలేదు కాబట్టి కొట్టలేదు. అద్భుతంగా అద్భుతంగా. ఓ చూడు ప్రతి గడ్డలో, అందుకే మీకు ఈ భూమి అంతా కూడా ఇంత గుల్లబారిపోయింది. చాలా అద్భుతంగా ఎర్రనలు కనిపిస్తున్నాయి మనకు. అంటే ఇప్పుడు మనము 15 గుంటలలో మనకు ఒక తక్కువ 1,50,000 రూపాయలు ఖర్చులు పోను మిగిలినా కూడా ఓకే, ఎకరానికి ఒక 3 నుంచి 4 లక్షలు 3 లక్షలు అయితే వస్తాయి అనేటువంటి అంచనా నమ్మకం అయితే మనకు కనిపిస్తుంది కదా కల్లారా. అవును. అయితే దాంట్లో 3 లక్షల 1,00,000 రూపాయలు ఇప్పుడు మందులేసి పండించినా కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పోయినా కూడా 2 లక్షలు అయితే మిగులుతాయి కదా. అవును. ఇప్పుడు వరి పొలం వేసినా కూడా అవును 2 పంటలు 15 గుంటల విస్తీర్ణంలో అంత ఆదాయం రాదుగా ఊరేస్తే. అదే ఎకరం లెక్క చెప్తున్నాను. ఎకరానికి 70 ఎంత బాగా పడినా కూడా 70 ఇప్పుడు 30 క్వింటాలు అయినా కూడా దాంట్లో 70,000 వస్తాయేమో. అవును 70,000 వస్తే 2 పంటలు కలిపి 1,50,000 వస్తాయి. అవును. కానీ దాంట్లో ఖర్చు సగం ఉంటుంది. అవును సగం ఉంటుంది. నీకు 1,50,000 60,000 50,000 పైన 60,000 ఖర్చే ఉంటుంది. అవును. కాబట్టి మనకు మిగిలేది 1,00,000 రూపాయలు కూడా మిగలవు. అంటే మనం మొత్తం లెక్కేసుకుంటాం. రైతులు ఎవరు అట్లా లెక్కలు చూడరు. అవును. మనకు పెట్టుబడి పెట్టింది లెక్కేసుకోకుండా వచ్చినాడే లెక్క చూస్తారు. కాబట్టి అది కాకుండా ఏంటంటే దాంతో పోల్చుకుంటే దీంట్లో 3 ఇంతలు ఆదాయం వస్తుంది అనేది మనకు కనిపిస్తుంది కదా. అవును. కాబట్టి ఏంటంటే మన ఊర్లో కూడా కొంతమంది రైతులు వేసుకోగలిగి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వేసుకోగలిగితే మాకు సంతోషం. ఓకే, ఆ ఉద్దేశంతో మేము ప్రధానంగా దీన్ని రైతుల ఆదాయం పెరగాలి, తర్వాత ఈ యొక్క పంట విస్తీర్ణం కూడా పెరగాలనే ఒక ఉద్దేశంతో మేము వేయడం జరిగింది. అంటే అంతర పంటల విషయంలో 7 సార్లు ఈ యొక్క మిర్చి వేయడం జరిగింది. మిర్చి ఏంటంటే మనకు పౌడర్ కొట్టుకోవడానికి, కారం కొట్టుకోవడానికి కావాల్సినటువంటి మిర్చి వేయడం జరిగింది. దాదాపు అది ఒక 10 కిలోల వరకు రావచ్చు అనేది, 8 కిలోల వరకు రావచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఇప్పుడు న్యాచురల్ పద్ధతిలో పండించినటువంటి పౌడరు కారం 500 రూపాయలు అమ్ముతారు. 400 నుంచి 500 రూపాయలు అమ్ముతారు. కాబట్టి ఏంటంటే అది 8 కిలోలు వచ్చినా కూడా అదొక 4,000. తర్వాత తీగ జాతికి సంబంధించి కాకర విషయాల్లో మేము ఒక పొరపాటు చేసినాము. విత్తనము మాకు ఇంట్లో ఉండే ఎప్పటిదో. అయితే అది పెట్టడం కారణంగా ఏంటంటే బాగా వచ్చింది కానీ క్రాప్ తక్కువ వచ్చింది. కాబట్టి మేము సీడ్ ఫెయిల్ అయిపోయింది. దాని నుంచి కూడా ఒక 3-4 వేలు వస్తాయి. చుట్టూ వంకాయ, తర్వాత బెండకాయ, తర్వాత బీర ఇవి పెట్టడం జరిగింది. అంతర పంటల నుంచి దాదాపు మనకు మంచిగా చేసుకుంటే ఒక 10,000 రూపాయలు ఆదాయం వస్తుంది. దీంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి కాబట్టి 10-15 వేలు ఆదాయం వస్తుంది. ఇది 15 గుంటల విస్తీర్ణం. అవునవును. కాబట్టి ఎకరం వేసుకుంటే అవే దాదాపు ఒక 40 వేల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ పద్ధతిలో పండియండి. మేము ప్రకృతి వ్యవసాయం చేసినాము, ప్రకృతి వ్యవసాయంలో ఇంత వచ్చింది. కెమికల్ చేసినా కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే అందరూ రెడీగా ఉండరు. రైతులకు ఆదాయమే కావాలనుకుంటే మీరు కెమికలే చేసుకుంటా అంటే స్టార్టింగ్లో చేయండి. పక్క రైతు కెమికల్ వేయకుండా చేస్తుంది కాబట్టి అట్లా ఎవరో ఇన్స్పైర్ అయ్యి చేసేటోళ్ళు ఉంటే ఇంకా సంతోషం. కాబట్టి ఏంటంటే పంట మార్పిడి జరగాలి. రైతులు కూడా ఏంటంటే ఈ సాంప్రదాయబద్ధంగా ఆలోచించేటువంటి పంటల్ని మార్చి ఈ వాణిజ్య పంటల వైపు మళ్ళీ కొంచెం ఆదాయం పెంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఆలోచన చేయడం జరిగింది. ఓకే, సో మీరు అనుకున్న ప్రకారం కొంచెం సంతృప్తికరంగానే వస్తుంది దిగుబడి. పర్వాలేదు. అంటే మేము స్టార్టింగ్ లా వేసేటప్పుడు మీకు లాస్ట్ టైం మీరు పంట మీద ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం వచ్చి ఒక వీడియో చేసారు. మేము అంటే వేసినాము, ప్రయోగాత్మకంగా వేసినాము, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ఎంత వస్తుందో చూద్దాం అనేటువంటి మాట మీకు చెప్పిన. కానీ మేము ఆశించిన దానికంటే మంచిగానే వచ్చింది. అంటే ఎక్కడ కూడా మాకు ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఒక్క గడ్డ కూడా పుచ్చు లేదు. కులిపోయింది, ఒక్క గడ్డ కూడా పుచ్చు కానీ మురిగిపోయింది కానీ లేకపోతే అది కూడా లేదు. అంత బాగా వచ్చింది, ఆరోగ్యకరంగా ఉంది గడ్డ. కాబట్టి ఇది ఒక సంతోషించాల్సిన విషయం. ఓకే, సో మిమ్మల్ని చూసి ఇంకా మీ ప్రాంతంలో ఆల్రెడీ 3 రైతులు వచ్చారన్నారు కదా, ఆ 30 మంది కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా ప్రచారం చేస్తారు కాబట్టి మళ్ళొకసారి మీకు అభినందనలు.